రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ వార్డు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 4 రోజుల పాటు గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రతి కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి కమిటీలు ఏర్పాటు చేస్తామని రామ్ తాళ్ళూరి తెలిపారు. అంతా పూర్తి చేసుకుంటాము. పూర్తి చేసుకొని వాళ్ళు మేము ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఎన్నుకున్నామో ఆ ఇన్ఛార్జీలందరికీ ఓట్ చేయించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవి ఎలా చేస్తున్నామంటే కంప్లీట్గా ఇది డెమోక్రటిక్ వేలో చేస్తున్నామండి. ఎలా అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు బూత్ వాళ్ళని ఎన్నుకొని బూత్ వాళ్ళు విలేజ్ కమిటీలు అట్లా అంటే విలేజ్ బూత్ వార్డులా కాకుండా మేము ప్రతి వార్డు నుంచి ఒక 20 మంది ఒక 30 మందిని తీసుకొని వాళ్ళ చేతుల మీదుగా ఒక వార్డు ఇన్ఛార్జిని ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి ఒక బూత్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని వాళ్ళందరూ కలిసి ఒక విలేజ్ ఇన్ఛార్జి వాళ్ళొక మండల ఇన్ఛార్జి ఇలా ఎన్నుకోవటం వల్ల ఏంటంటే పార్టీలో ఎప్పటి నుంచో 2014 నుంచి హార్డ్ వర్క్ చేసి కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షులు గారు వాళ్ళకి సరైన బాధ్యత అప్పగించాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నదండి ఇది. సో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినందుకు వాళ్ళకి ఒక బాధ్యత అప్పగిస్తూ దాని ద్వారా వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చూపిస్తూ ఎలా ఇంకా లీడర్గా వాళ్ళు పైకి రావాలి, సేనతో సేనాని కానీ లేకపోతే మెంబర్ టు లీడర్ కానీ ఈ కార్యక్రమాల్లో మా అధ్యక్షులు గారు చెప్పేది ఏంటంటే ఒక మెంబర్ నుంచి సామాన్య కార్యకర్త నుంచి లీడర్గా ఎలా ఎదగాలి దానికోసం మేము వాళ్ళకి ఇస్తున్న ఛాన్స్ ఇది. సో ఈ 4 రోజులు ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 900 మంది 950 మంది నాయకులు అవుతారు. ఈ నాయకులందరి చేత ఓత్ కార్యక్రమం ఉంటుంది. ఓత్ కార్యక్రమం ఉండి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పగించి ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో ఏదన్నా ఒక ఇష్యూ ఉంది సమస్య ఉందన్నప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జి చేతుల మీదగానే ఆ సమస్య తీసుకొని అతని చేతుల మీదే దానికి సమస్యకి సమాధానం చూపిస్తే అతనికి ఆ వార్డులో ఇంపార్టెన్స్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేసుకొని మరి ఇది గ్రౌండ్ లెవెల్లో మా క్యాడర్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇదంతా స్టార్ట్ అయిందండి. ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది. సో ఈ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ మీట్ అవుతున్నాము, ప్లస్ కార్యకర్తలందరినీ మీట్ అవుతున్నాము. ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసుకొని అధ్యక్షుల వారికి ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం.